విద్యార్థి జీవితంలో నాయకత్వం అనేది భవిష్యత్ విజయాలకు పునాది. క్రమశిక్షణ, బాధ్యత, సేవాభావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఎల్ఆర్జీ హై స్కూల్లో నూతనంగా ఎన్నికైన హెడ్ బాయ్స్, హెడ్ గర్ల్స్ మరియు విద్యార్థి నాయకుల పట్టాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 6 ఆంధ్ర బిఎన్ సుబేదార్, ఇంద్ర బహదూర్ ఛత్రి మరియు సిసిఎస్ పోలీస్ ఇన్స్పెక్టర్ పి శేషగిరి హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన హెడ్ బాయ్స్, హెడ్ గర్ల్స్ తో పాటు ఇతర విద్యార్థి నాయకులకు బ్యాడ్జ్లు, శాష్లు అందజేసి బాధ్యతలు స్వీకరింపచేశారు. అనంతరం విద్యార్థులు నాయకత్వ ప్రమాణం చేసి తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాయుతమైన ప్రవర్తన, సేవాభావం అలవర్చుకోవటం ఎంతో అవసరమని తెలిపారు. నాయకత్వం అనేది అధికారానికి ప్రతీక కాదని, అది బాధ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని నూతన నాయకులకు సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ బొంతు ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ నైపుణ్యాలు, సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి విద్యార్థి నుంచి విలువలను అలవర్చుకుని భవిష్యత్తులో సమాజానికి ఆదర్శప్రాయమైన పౌరుడిగా ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ కొంక శేఖర్ మాట్లాడుతూ నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ప్రతి విద్యార్థి నిజాయితీ, సేవాభావం, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు విద్యలోనే కాకుండా వ్యక్తిత్వ వికాసంలోనూ ముందుండాలని ఆకాంక్షిస్తూ నూతన నాయకులను అభినందించారు. చప్పట్ల నడుమ నూతన విద్యార్థి నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారి నాయకత్వంలో పాఠశాల మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసిన ఈ పట్టాభిషేక కార్యక్రమం విద్యార్థులకు చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చింది. ఈ జూలై 8వ తారీఖున ప్రత్యేకంగా మా పాఠశాలలో యూనివర్సిటీ సెరమనీ, అలానే ఈ పాఠశాల యొక్క అకాడమిక్ ఇయర్స్ ఇనాగ్రేషన్ ఈరోజు ఘనంగా జరుపుకున్నాం. ప్రిన్సిపల్గా ఈ బాధ్యత చేపట్టిన తర్వాత 3వసారి ఈ సంవత్సరంలో, గడిచినటువంటి 2 సంవత్సరాల తర్వాత 3వసారి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చాలా స్పందన వచ్చింది. ముఖ్యంగా యూనివర్సిటీ సెరమనీ ద్వారా పిల్లలకు ఏ విధంగా నాయకత్వం కలిగి మంచి లక్షణాలతో ఈ స్కూల్లో జరిగేటువంటి కార్యక్రమాల కోసం, అలానే క్రమశిక్షణ కోసం, అలానే ఈ యొక్క పాఠశాలలో విద్యా బోధనల ద్వారా వాళ్ళు ఏ విధంగా ముందుకు నడవాలో అన్న అంశాలపై ఈరోజు మా చీఫ్ గెస్ట్ కానీ, లేకపోతే సహ చీఫ్ గెస్ట్ కానీ, వారితో వచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ, ఇంకా చాలామంది ఉపాధ్యాయుని బృందం కానీ అందరూ కూడా ఈ మంచి విషయాలు, కొత్తగా నాయకులుగా, లీడర్గా ఎంపిక చేయబడినటువంటి వారందరికీ మంచి లక్షణాల గురించి తెలియపరిచారు. మరి రమారమి గంటన్నర ఈ ప్రోగ్రాంలో నృత్యాలు చేయడం జరిగింది. విద్యార్థులు ఫ్లాగ్స్ తీసుకోవడం జరిగింది. అలానే వారి యొక్క భుజాల మీద ఈ యొక్క బ్యాడ్జెస్ పెట్టడం జరిగింది. స్కూల్ దశలో, పాఠశాల దశలో విద్యార్థులు ఈ నాయకత్వ లక్ష్యాలు కలిగి ఉంటే భవిష్యత్తులో కూడా వాళ్ళు చేపట్టినటువంటి విధుల్లో, వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో మంచి నాయకులుగా, లక్షణాలు కలిగినటువంటి వాళ్ళుగా, ఇంకా అనేకమైనటువంటి ఆర్గనైజేషన్ను, లేకపోతే వేరు ప్రాంతాల్లో పనిచేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏ విధంగా నాయకత్వం వహించాలో వాళ్ళు కలిగి ఉంటారనే ఉద్దేశంతో ఈ స్టూడెంట్ ఏజ్లోనే వారికి ఈ యొక్క అంశాలను నేర్పడం జరుగుతుంది. ఈరోజు మరి ఈ కార్యక్రమం పురస్కరించుకొని మా దగ్గరకు వచ్చినటువంటి తల్లిదండ్రులకు, అలానే ఈ చీఫ్ గెస్టులకు, ఇతర గెస్టులకు అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు లీడర్షిప్ ఈ యొక్క బ్యాడ్జీలు, అలానే ఫ్లాగులు తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ధన్యవాదములు. సంవత్సరం విశాఖపట్నం వెళ్ళడం జరిగింది. రమారమి 165 మంది అనంతపూర్ నుంచి వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఈ యొక్క స్పోర్ట్స్లో అయితేనేమి, గేమ్స్లో అయితేనేమి, కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి, రమారమి 27 స్కూళ్ళు పార్టిసిపేట్ చేయగా అందులో మా స్కూల్ కూడా పాల్గొంది. విద్యార్థులందరూ కూడా పాల్గొని అన్ని స్థాయిల్లో, ముఖ్యంగా విద్యలో అయితేనేమి, కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి, పబ్లిక్ స్పీకింగ్ అయితేనేమి, అలానే స్పోర్ట్స్ గేమ్స్లో ప్రథమ స్థాయిలో, ద్వితీయ స్థాయిలో చాలామంది పిల్లలు యొక్క కాంపిటీషన్లో పాల్గొని ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అది కూడా మాకు గర్వకారణంగా ఉంది. కోయంబత్తూరులో మొన్న జరిగినటువంటి జాతీయ అబాకస్ కాంపిటీషన్లో అంజనీ హేమప్రభ అనేటువంటి అమ్మాయి ప్రథమ స్థాయిలో ఉంది. మరొకసారి ఢిల్లీలో కూడా రాబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొని మా స్కూల్కి, అదేవిధంగా
ఆ పేరెంట్స్కు తదితర అనంతపురంలో ఉన్నటువంటి మనందరూ కూడా ఇంకా పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాం.